నాకు రాజకీయాల్లో అధ్యక్ష చాలా తక్కువ అనుభవం ఉంది అధ్యక్ష. కానీ ఈ తక్కువ సమయంలో కూడా రకరకాలమైన రాజకీయాల్ని ఈ రాష్ట్ర ప్రజలే చూస్తున్నారు అధ్యక్ష. నేను ఒక్కడనే కాదు అధ్యక్ష, కలర్స్ మారుస్తున్నారు, పార్టీలు మారుస్తున్నారు, ఇతర పార్టీలో ఉన్న వ్యక్తుల్ని తీసుకొస్తున్నారు. లేకపోతే ఏదైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేసిందో అటువంటి పార్టీతోటి కలిసి కూడా ప్రయాణం చేస్తున్నారంటే అసలు తెలుగు రాష్ట్ర ప్రజలు నివ్వెరపోయేటట్టు చేస్తున్నారు అధ్యక్ష. రకరకాలైన డ్రామాలు, రకరకాలైన యూటర్న్లు అధ్యక్ష, రకరకాలైన డ్రెస్సులు కూడా వేస్తున్నారు అధ్యక్ష. అందరికీ తెలుసు, తెలుగు రాష్ట్రానికి ఒక్కటే కాకుండా ప్రపంచం మొత్తానికి కూడా పసుపు రంగు అంటే చాలా పవిత్రమైన రంగు అధ్యక్ష. ఆ రంగుతోటి డ్రెస్సు షర్టులు వేసుకోవాలని ఆనాటి ముఖ్యమంత్రి గారు దివంగత నేత ఎన్టీ రామారావు గారు ఆ పసుపు జెండా, పసుపు షర్టులు పెట్టుకోండి అధ్యక్ష. ఈనాడు ఉన్న ప్రభుత్వము లేకపోతే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు మన సభ్యులందరూ కూడా నల్ల డ్రెస్సులు వేసుకుని ఆ పసుపుని అన్యాయం చేయడం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, ఇది ఏదో నిరసన చేద్దాము లేకపోతే రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరుగుతుంది అని చెప్పడానికి చేస్తున్న ప్రయత్నము తప్ప వాస్తవంగా కాదు అధ్యక్ష. మీరు వాస్తవానికి చూస్తే ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా ఆయన నల్ల డ్రెస్ వేసుకోలేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష వారి మనస్సాక్షికి తెలుసు ఈ రాష్ట్రానికి అన్యాయం జరగలేదనేది ఆయన మనస్సాక్షికి తెలుసు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, వాట్ ఇస్ యువర్ పాయింట్ ఆఫ్ ఆర్డర్? ఇప్పుడే అధ్యక్ష మీరు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ముగ్గురు శాసనసభ్యులు రాజీనామా చేశారు, రాజీనామా ఆమోదించినట్టుగా మీరు సభకు తెలియచేశారు అధ్యక్ష. అందులో బీజేపీకి చెందినటువంటి ఆకుల సత్యనారాయణ గారు కూడా ఒక రాజీనామా ఇవ్వడం మీరు ఆమోదించడం జరిగింది. మీరు విష్ణుకుమార్ రాజు గారు, ఆకుల సత్యనారాయణ గారు ఎందుకు రాజీనామా చేశారో ముందు చెప్పమని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్రానికి బీజేపీ బాగు చేసింది, రాష్ట్రానికి మేలు చేసిందని మీరు చెప్తున్నారు కదా. మీ గుర్తు మీద గెలిచినటువంటి ఆకుల సత్యనారాయణ గారు తన శాసన సభ్యత్వానికి ఎందుకు రాజీనామా చేశారో ముందు చెప్పి మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుందని చెప్పి నేను రాజు గారికి తెలియజేస్తాను. ఏం బ్రహ్మాండంగా సెలవిచ్చారు అధ్యక్ష. మన మంత్రివర్యులు ఆకుల సత్యనారాయణ గారు ఎందుకు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారో చెప్పే ముందు మేడ మల్లికార్జున రెడ్డి గారు ఎందుకు రాజీనామా చేశారో చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష. వారు చెప్పండి, మేము చెప్తాం. మల్లికార్జున రెడ్డి గారు రాజీనామా దేనికి చేశారో అందరికి తెలుసు అధ్యక్ష. కానీ స్పష్టంగా ఆకుల సత్యనారాయణ గారు బీజేపీలో నేను ఉన్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేము మా ఫోరంలో తెలియచేసినప్పుడు కూడా చెవిటి వాళ్ళ ముందు శంఖం ఊదినట్టుగా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అదే పార్టీలో ఉంటే రాజు గారు ప్లీజ్ అధ్యక్ష. ఎనివే ఎవరు ఒపీనియన్స్ వాళ్ళు అధ్యక్ష, ఎవరు ఒపీనియన్స్ వాళ్ళు. దాని గురించి మనం పెట్టింది ప్రత్యేక హోదా పైన లేకపోతే నిరసన పైన మాట్లాడాలి కాబట్టి దానితోటే కంటిన్యూ చేస్తాం అధ్యక్ష. వెనకాల చాలా అల్లరి చేస్తున్నారు అధ్యక్ష. మీకు అది అల్లరి కాదు, గొడవ ఏం చేసినా మీదంతా చెల్లుతుంది. కానీ విచిత్రం ఏంటంటే బయట పబ్లిక్ ఏమనుకుంటున్నారో తెలుసా మంత్రి గారు? బయట పబ్లిక్ కేవలం ముగ్గురిదే రాజీనామా యాక్సెప్ట్ చేశారు, మిగిలిన 23 ఇది యాక్సెప్ట్ చేయలేదని పబ్లిక్ అనుకుంటున్నారు. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదో అది అందరి విజ్ఞతకే వదిలేస్తున్నాము. ప్రజలకి తెలుసు, ప్రభుత్వంలో ఉన్న అధికారులకు తెలుసు, మంత్రులకు తెలుసు, ఇక్కడ మంత్రులుగా ఉన్న వారికి తెలుసు. అది న్యాయమా కాదా అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. దాని గురించి మాట్లాడితే మళ్ళీ కూర్చోమంటారు అధ్యక్ష. ఏదేమైనా అధ్యక్ష, ఇది వాస్తవం అధ్యక్ష. ఈ వాస్తవాలని మభ్య పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది అధ్యక్ష? ఇది వాస్తవం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన పార్టీయా కాదా? తర్వాత అసలు అధ్యక్ష అసలు విభజన ఎక్కడ మొదలైంది అధ్యక్ష? అన్యాయంగా విభజన మొదలైనప్పుడు, అన్యాయంగా విభజించినప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అధ్యక్ష? 2 కళ్ళ విధానం పార్టిసిపేట్ చేసింది అధ్యక్ష. అంటే అక్కడ న్యాయం చేయండి, ఇక్కడ న్యాయం చేయండి అని చెప్పి విభజన చేయమని చెప్పి విభజన చేయడానికి లెటర్ ఇచ్చింది అధ్యక్ష. యాక్సెప్ట్ చేసింది అధ్యక్ష. ఓకే, విభజన చేయమంటే యాక్సెప్ట్ చేసింది అధ్యక్ష. ఈ యాక్సెప్ట్ చేయటంలో అధ్యక్ష ఏది యాక్సెప్ట్ చేసింది అధ్యక్ష? తెలుగుదేశం పార్టీ. ఒకవేళ విభజన జరిగితే మంచినీళ్ళు తాగడం మా హక్కు, మంచినీళ్ళు తాగడం మా హక్కు అధ్యక్ష. అధ్యక్ష ఎంత దారుణం అంటే అధ్యక్ష, ఈ సభ మొత్తం అందరూ కూడా, కొంతమంది తప్ప మొత్తం అందరూ కూడా నల్లధనంతో నిండిపోయింది అధ్యక్ష. నిన్నైతే నాకేమనిపించిందంటే అసలు లైట్లు కూడా ఆపేసి బ్లాక్ డే కింద ఏమైనా చేస్తారేమో అని చెప్పి కూడా అనిపించింది అధ్యక్ష. ఆఖరికి సభ్యులు మంచినీళ్లు తాగితే దాన్ని కూడా తప్పుపడుతున్నారు అధ్యక్ష. ఇప్పుడే మంత్రివర్య లోకేష్ బాబు గారు కూడా తాగుతున్నారు అధ్యక్ష. నేను మాట్లాడి తాగుతున్నాను, ఆయన మాట్లాడకుండా మంచినీళ్ళు తాగుతున్నారు అధ్యక్ష. వాస్తవం మీరు అడగండి అధ్యక్ష. అసలు కాంగ్రెస్ పార్టీ తోటి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జాయిన్ అయిందో అక్కడతోటి మొత్తం అంతా అసలు ప్రజలంతా ముక్కు పైన వేలు వేసుకుని, ముక్కు ఒకటే కాదు అధ్యక్ష, నోటి పైన కూడా వేలు వేసుకుంటున్నారు అధ్యక్ష. అంత దారుణంగా ప్రవర్తిస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ కేవలం రాజకీయ లబ్ధి గురించి అధ్యక్ష. అది అందరికీ తెలుసు. అసలు అధ్యక్ష, మనం ప్రత్యేక హోదా వీలు కాదు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామంటే ఇదే సభలో అధ్యక్ష మనము చాలా ప్రశంసలు కురిపించాము. అందరూ ఏకగ్రీవమైన తీర్మానం కూడా చేశాం అధ్యక్ష. తీర్మానం చేసిన తర్వాత అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కూడా మనం ఒక్కసారి ఉదహరించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 8 సెప్టెంబర్ 2016 అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న గౌరవ ప్రధానమంత్రి గారికి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదములు తెలియజేస్తున్నామని. అట్లాగే అధ్యక్ష, ఇదంతా సంతోషం. ఓకే, యు హావ్ యాక్సెప్టెడ్. బట్ ఎందుకు మారిపోయింది అధ్యక్ష? మారిపోవడానికి కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రత్యేక హోదా కావాలని చెప్పి పబ్లిక్ లోకో లేకపోతే తీసుకుని వెళ్ళినప్పుడు అధ్యక్ష, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదో పాయింట్ కావాలనే ఉద్దేశంతో తీసుకువెళ్ళినప్పుడు అప్పుడు డౌట్ వచ్చింది అధ్యక్ష. అరే, మనము కూడా తీసుకుని వెళ్ళకపోతే ఆయన ఎక్కడికో ముందుకు వెళ్ళిపోతున్నాడు, ప్రజల్లోకి దూసుకుని పోతున్నాడు అనే ఉద్దేశంతో అధ్యక్ష, మిత్రులుగా ఉంటున్న మమ్మల్ని కూడా పక్కకు పెట్టి అన్యాయంగా రాజకీయ స్వార్థం గురించి తెలుగుదేశం పార్టీ మళ్ళీ మొదలుపెట్టింది అధ్యక్ష. మిత్రద్రోహం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. మిత్రద్రోహం అధ్యక్ష. ఆఖరికి అధ్యక్ష ఎంత దారుణంగా మాట్లాడేవారంటే అధ్యక్ష, బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, బి ఫర్ భారతీయ జనతా పార్టీ, జే ఫర్ జగన్, పి ఫర్ పవన్ అని చెప్పిన వారు అధ్యక్ష. ఇప్పుడు అదే మళ్ళీ మంత్రి గారు వెళ్ళిపోయారు. మంత్రి గారు ఉన్నారు, ఆయన్ని అడగండి అధ్యక్ష. నిజంగా మీరు అడగండి. మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలా ఉక్రోషంతో చెప్పిన మాటలు అధ్యక్ష అవన్నీ. అలాగే మిగిలిన మంత్రులు కూడా అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద చిన్న ప్రేమ బాణాలు విసురుతున్నారు అధ్యక్ష. కారణం ఏంటంటే, ఆయన కనుక లేకపోతే మళ్ళీ ప్రాబ్లం వస్తుందేమో అనే ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ పవన్ గారి ప్లేస్ లో కేసీఆర్ ని పెట్టారు అధ్యక్ష. అప్పుడు ఏమని చెప్తున్నారు అధ్యక్ష?
మోడీ గారు డైరెక్షన్లో భారతీయ జనతా పార్టీ నడుస్తుంది, అందరికీ తెలుసున్న విషయం. అట్లాగే మోడీ గారు డైరెక్షన్లో జగన్ గారు నడుస్తారని చెప్తున్నారు అధ్యక్ష, చెప్పారు వారు అధ్యక్ష. అప్పుడు మళ్ళీ మోడీ గారు డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గారు నడుస్తున్నారని చెప్పారు అధ్యక్ష. దానికి నేను వివరణ కూడా ఇచ్చాను అధ్యక్ష. అంటే మనం చెప్తే పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్ గారు కానీ నడిచే పరిస్థితి లేదని చెప్పాం అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ మీ అవసరం దృష్ట్యా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పేరుని పక్కకు తీసి మళ్ళీ కేసీఆర్ గారిని కలిపారు అధ్యక్ష. తర్వాత అధ్యక్ష తెలంగాణ ఎలక్షన్ జరిగినాయి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ కాకుండా కొన్ని విషయాలు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. తెలంగాణ ఎలక్షన్స్ జరిగినాయి అధ్యక్ష. ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీ చేస్తాను అది కూడా చెప్తాను, రైల్వే జోన్ గురించి కూడా చెప్తాను అధ్యక్ష. అన్నీ చెప్తాను అధ్యక్ష. అన్నీ చెప్తాను, కంగారు పడకండి. ప్రశాంతమైన వాతావరణంలో అందరూ జాగ్రత్తగా వింటే ప్రజలకు కూడా అర్థమవుతుంది, మీకు కూడా అర్థమవుతుంది. మీకు అర్థమైన తర్వాత అయ్యో ఎందుకు ఈ నల్ల షర్ట్లు వేసుకున్నామా అని చెప్పి వెంటనే బయటికి వెళ్ళి తెల్ల షర్ట్లు వేసుకుంటారు అధ్యక్ష, లేకపోతే పసుపు షర్ట్లు వేసుకుంటారు. టైం ఇవ్వండి అధ్యక్ష, టైం ఇస్తే తప్పనిసరిగా చెప్తాను. ప్లీజ్ రాజు గారు, మీరు వాళ్ళ మాటలు సమాధానం చెప్పడం చర్చ నడుస్తుంది. మీరు అడ్రస్ చేయండి, మీరు మాట్లాడండి ప్లీజ్. హలో సార్, మర్యాదగా మాట్లాడండి. మీరు మర్యాదగా మాట్లాడండి. మీరు మర్యాదగా మీకు ఉలిక్కి పడటం ఎక్కువ అలవాటు అయిపోయింది. ఉలిక్కి పడటం అలవాటు ఎక్కువైపోయింది, కంగారు పడిపోతున్నారు. ఎందుకు వాస్తవాలు వినటానికి ఓపిక లేకపోతే ఏం చేస్తాం అధ్యక్ష? వాస్తవాలు వినండి. ఏదైనా అధ్యక్ష ఈ టోటల్ ఎపిసోడ్ వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్ ఫ్రమ్ ద పాస్ట్ 1.5 years leaving Bharatiya Janata Party and going alone and throwing blame on Bharatiya Janata Party is not acceptable. They just went only for political gains and also to counter Jagan Mohan Reddy they went. That is the only thing which is everyone knows in this country Adhyaksha. Ikkada desamlone kaadu, the entire world knows about it. So Adhyaksha, when they went to the elections in Telangana along with Congress party, at that time itself I told this is unholy alliance because of you. ప్రాబ్లం ఏంటంటే మాకు కూడా ఎఫెక్ట్ అయిపోయింది అధ్యక్ష. సింగిల్ షాట్ 2 బర్డ్స్ బదులు సింగిల్ షాట్ 3 బర్డ్స్ అయిపోయినాయి. మాకు ట్రెడిషనల్ ఓటర్స్ ఎవరైతే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసే వాళ్ళు కూడా ఈ దెబ్బతోటి మాకు కూడా ఓటు అయిన మూలాన తెలంగాణలో మాకు ఉన్న సీట్లు కూడా పోయినాయి అధ్యక్ష. ఉన్న సీట్లు పోయినాయి. అసలు మీరు సొంతంగా వెళ్ళి ఉంటే తెలుగుదేశం పార్టీకి ఇంకా ఎక్కువ సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీని ముంచేశారు, తెలుగుదేశం పార్టీని ముంచేశారు, భారతీయ జనతా పార్టీని ముంచేశారు అధ్యక్ష. అప్పుడే చెప్పారు, మళ్ళీ ఆంధ్ర ఎలక్షన్స్ వచ్చినప్పుడు తప్పనిసరిగా మేము చరిత్రాత్మకమైన తప్పు చేశామో కాంగ్రెస్ పార్టీ తోటి ఉండము అని చెప్పారు అధ్యక్ష. మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే ఈ సభలోనే చెప్పండి అధ్యక్ష, మీరు కాంగ్రెస్ పార్టీ తోటి ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ కి వెళ్తున్నారా లేదా అని చెప్పమనండి అధ్యక్ష. ప్లీజ్ దయచేసి శ్రీనివాసులు గారు ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.